లవ్లీ టెర్రస్ గార్డెన్కి స్వాగతం అండి. ఈరోజు మా టెర్రస్ మీద ఒక బీరకాయ అండి, చిన్న చెట్టు బీరకాయ కాసింది, ఒకటి తెంపుతున్నానండి. ఇక్కడ టెర్రస్ మీద నర్సరీ కొరకు ఇక్కడ దవనము, లిల్లీసు, లెమన్ గ్రాస్ అండి. తర్వాత అక్కడ కూడా లెమన్ గ్రాస్ ఉంది. తర్వాత ఇక్కడ వామ్ చెట్లు ఉన్నాయండి, వామ్ చెట్టు. తర్వాత ఇక్కడ లిల్లీస్ అండి, లిల్లీస్ ఉన్నాయి. తర్వాత రన్నపాళ్ళ, తర్వాత కొన్ని రోజెస్ ఉన్నాయి. తర్వాత అలవీరా, తర్వాత కొన్ని పాన్ చెట్లు ఉన్నాయండి, పాన్ చెట్లు. తర్వాత ఇవేమో మన స్వీట్ పొటాటో పెట్టేసుకోవచ్చు అండి, తీసుకుపోయి వేర్లు వచ్చినాయి, పెట్టేసుకుంటే మనకు కాస్తాయండి. లెమన్ గ్రాస్ అవన్నీ చూడండి ఎన్ని అయినాయి. ఈ చెట్టుకి అన్ని కలర్ వచ్చినాయండి, అన్నీ ఎల్లో అయినాయి, ఎల్లో కలర్ అయినాయండి. స్వీట్ లైమ్ చాలా మంచి అయినాయి. కాకపోతే ఒక్కసారి తినలేం కదా, రోజుకి ఒక్కటి మాత్రమే తినాలండి. పుల్లగా తీయగా ఉంటుంది, తొక్కతో పాటు తినాల. అన్ని కలర్ వచ్చినాయండి, స్వీట్ లైమ్ చాలా బాగా వచ్చినాయి. కాకపోతే రోజుకు ఒక్కొక్కటే తినాలండి. మొత్తం చెట్టు నిండా ఎల్లో అయిపోయినాయి. చింత చిగురు అయిందండి. నేను ఇదివరకు చెప్పిన కదా, ఆకులు తెంపేసిన అని. చింత చిగురు అయిందండి, చక్కగా మంచిగా వచ్చింది. చింత చిగురు తెంపుతున్నానండి, చింత చిగురు మంచిగా వచ్చింది. మొత్తం చెట్టు అంతా కూడా మనం ఆకులు తెంపేసినాం కదా, మొత్తం చిగురు వచ్చేసిందండి. మొత్తం ఈ చింత చిగురు తెంపాలంటే మంచిగా ఓపికగా తెంపుకోవాలండి. చేమంతులు అండి ఇట్లా వచ్చినాయి వైట్గా, చిన్నగా చిట్టి చేమంతుల్లాగా వైట్గా చిన్న వచ్చినాయండి. అన్నీ అట్లనే ఉన్నాయి. ఇంకా వేరే దగ్గర కూడా అట్లనే ఉన్నాయి చూడండి. అక్కడ కూడా మొత్తం చిన్నగా క్రీమ్ కలర్గా చిట్టి చేమంతుల్లాగా ఉన్నాయండి, క్రీమ్ కలర్లో ఉన్నాయి. ఇంతే ఉంటాయండి, పెద్దగా ఏం కావు ఇవి. అన్నీ దాదాపు అన్నీ అట్లనే వచ్చినాయండి మా దగ్గర. మొత్తం చాలా కలర్స్ ఉండే, ఒకటే కలర్ మిగిలిపోయిందండి. మునగ చెట్టు పువ్వులు వస్తున్నాయండి, కాయలు అయితే అవుతలేవు ఎందుకో, కానీ పూత మాత్రం చాలానే వచ్చిందండి చెట్టుకు. కానీ ఇంకా కాయలు అయితే లేవు అసలు ఎందుకో మరి. బీరకాయ అండి, విత్తనానికి ఉంచిన నేను. ఇక ఫస్ట్ కాసింది, అట్లనే వదిలేస్తే ఎండిపోయిన తర్వాత విత్తనానికి పనికొస్తుందండి. ఇక్కడ బెండకాయలు ఉన్నాయండి, ఫస్ట్ కాసిన ఈ బెండకాయలును, తర్వాత గోరుచిక్కుడుకాయ కూడా అండి. ఇవి విత్తనాన్ని కొరకు ఉంచిన, తెంపకుండా అట్లనే. విత్తనాలు అవి ఎండిపోతే మనకు విత్తనాన్ని పనికొస్తాయండి. ఈరోజు టెర్రస్ నుండి తెంపినాయండి చిగురు. ఒక వారం 10 రోజుల క్రితం అన్నీ ముదిరిన ఆకులు తీసేస్తే మళ్ళీ మొత్తం చిగురు వచ్చిందండి. చింత చిగురు వచ్చింది మంచిగా. తర్వాత బెండకాయ ఒకటే వచ్చిందండి, చిన్న చెట్టే. అయితే ఈసారి ఎక్కువ కూరగాయలు రాలేదండి, కొన్నాయి కూడా. ఇంకా బెండకాయ ఒకటి ఎండిపోయిందండి. ఇక విత్తనాలు తీసుకొచ్చిన. ఇట్లా ఈ విధంగా మనము మన దాంట్లో నుండే మనం విత్తనాలు సేకరించి ఇవన్నీ మళ్ళీ దాచిపెట్టుకొని మంచిగా మళ్ళీ వేయాలండి. ఒక బెండకాయ ముదిరిపోయింది, తీసుకొచ్చినానండి, ఎండిపోయింది. ఈ విత్తనాలు కొంచెం ఎండబెట్టి మనం స్టోరేజ్ చేసుకొని మనం మళ్ళీ వేసుకోవాలండి, వస్తాయి. ఈసారి ఎక్కువ కొన్నే సరిగా రాలేదండి, 1-2 వస్తే అవన్నీ విత్తనానికి ఉంచిన. మీరు ఈ డీప్ వాటర్ నర్సరీ చూసారు కదా అండి, నర్సరీ కొరకు మొక్కలు ఒక 7-8 రకాల చిన్న మొక్కలు నేను చిన్న కవర్లలో పెట్టాను కదండి. అవి మరి ఎంత రేటు పెడుతుందో మీరు చూసిన వాళ్ళు మీరు సజెషన్ ఇవ్వాలా, ఎంత ఉంటే బాగుంటుందో అనేది మీరు చెప్పాలని నేను కోరుతున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.